నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో చూశాను. ఆ వీడియో వచ్చేసి పాలకోవా బన్స్ మీద. మీ అందరికీ తెలుసు పాలకోవా బన్స్ ₹10 అమ్ముతారు. అయితే ఒక యూట్యూబర్ వచ్చేసి పాలకోవా బన్స్ అమ్మే మన వ్యక్తి దగ్గర మీరు ₹10 అమ్ముతున్నారు. ఇందులో కోవా కాదు, కెమికల్స్, బయోవాల్స్, రిలీజియను, సో అండ్ సో చాలా పెద్ద డైలాగ్స్ మాట్లాడారు. నేను చెప్పేది ఒకటే, చిరు వ్యాపారులు ఫ్రెండ్స్ రూపాయి, ₹2 లాభం మీద మనకు అమ్ముతూ ఉంటారు. అది తప్పు. అందులో మీకు క్వాలిటీ కనపడకపోతే క్వాలిటీ కనపడలేదని చెప్పండి. చిన్న చిన్న కల్తీలు జరుగుతాయేమో, మేబీ నేను దానికి ఒప్పుకోవచ్చు. కానీ దీనికంటే పెద్దగా కొన్ని బ్రాండెడ్ చిప్స్ ప్యాకెట్, బ్రాండెడ్ కోలాస్, బ్రాండెడ్ డ్రింక్స్, ఇలాంటి డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్. మీరు వీటి మీద కూడా పోరాడండి. యూట్యూబ్ ఛానల్ అనేది ఓన్లీ చిన్న వ్యాపారులు వాటి మీద వెళ్ళి పట్టం కాదు. చిన్న వాటి మీద మీరు ఎలాగ ఎక్స్పోజ్ చేయండి. కల్తీ జరుగుతున్నందువరకు వాటిని మతాలు తేవద్దు. అంతకంటే పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి. మనం మనుషులు చెప్పేదానికంటే ఫోన్లో చెప్పేదానికి అలవాటు పడిపోయాం. కాబట్టి